జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములో అధ్యాయం 5లో 21 దాకా వచ్చాం. అంటే భాగవతం, రామాయణం, భారతం అన్నీ కూడా ఎంత అధ్యయనం. మన నాన్నయ్య గారు చెప్పినట్టుగా వింటే భారతమైనా తింటే గారెలే తినాలన్నాడు. అలాగా ఈ భాగవతంలో కృష్ణ పరమాత్మకి నవనీతం వెన్న చాలా ఇష్టం. అంచేత మనం అనుసంధానం చేసుకోవటం, వినటం, ఏదైనా కార్యక్రమంలో పాల్గొనటం, దానివల్ల ఈతి బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయట. అదే కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం. అంచేత మనం ఇప్పటిదాకా చాలా చక్కగా నడిపిస్తున్నాం. ఈరోజు మనం 21 అంటే తృతీయ స్కందంలో అధ్యాయం 5లో 21 అయింది. 22కి వచ్చాం. అదతే భగవల్లీలా యోగమాయోరు బృంహితా విశ్వస్థిత్యుద్భవంతర్థ వర్ణయామ్యనుపూర్వశః. కథ అంటే కనుక, అంటే అధ అనేది కనుక, తే నీకు అంటే భగవత్ అంటే దేవదేవునకు సంబంధించిన లీలా అంటే లీలలు, యోగమాయ భగవానుని శక్తి, ఉరు గొప్పదగు, బృంహితా విస్తరించును, విశ్వం యొక్క స్థితి పోషణము, ఉద్భవ అంటే సృష్టి, అంతము, అర్ధాహ ప్రయోజనము, వర్ణయామి నేను వర్ణింతును, అను పూర్వశః క్రమబద్ధముగా. కనుక ఏ లీలల ద్వారా భగవానుడు ఒకదాని మీద ఒకటిగా జరుగునటువంటి విశ్వపు సృష్టి స్థితిలయల కొరకు తన యోగమాయను విస్తరించును, దాన్ని నీకు వివరింతును. సర్వశక్తివంతుడు శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తుల ద్వారా కోరినదల్లా వనరింపగలడు. విశ్వ సృష్టి అతని యోగమాయ ద్వారానే నిర్వహింపబడును. భగవానేక ఆసేదమగ్ర ఆత్మాత్మానాం విభుః ఆత్మేచ్ఛానుగత ఆత్మా నానామచ్యుపలక్షణః. భగవాన్ అంటే భగవానుడు, ఏకః అద్వితీయుడు, ఆశ విరాజిల్లను, ఇదం ఈ సృష్టి, అగ్రే సృష్టికి పూర్వము, ఆత్మ తన స్వీయ రూపమున, ఆత్మానం జీవుల యొక్క, విభుః అంటే ప్రభువు, ఆత్మ అంటే ఆత్మ, ఇచ్ఛ అంటే కోరిక, అనుగతో లయముంది, ఆత్మ అంటే ఆత్మ, నానామతి వివిధ దర్శనము, ఉపలక్షణ అంటే లక్షణములు. సకల జీవన ప్రభువు భగవానుడు సృష్టికి పూర్వమే అద్వితీయునిగా విరాజిల్లి ఉండెను. కేవలము అతని సంకల్పముననే సృష్టి కార్యము సంభవమయ్యను. తిరిగి సమస్తము అతని యందే లయముందగలదు. ఆ పరమాత్ముడు వివిధ నామములతో సూచితుడగును. శ్రీమద్భాగవతములోని 4 మూల శ్లోకముల ప్రయోజనమును వివరించుటకు మహాముని ఇచ్చట ఉపక్రమించుచున్నారు. శ్రీమద్భాగవతమునందు తమకు ప్రవేశము లేనప్పటికీ మాయవాద సంప్రదాయపు అనుయాయులు ఆ 4 మూల శ్లోకములకు కొన్నిసార్లు ఏదో ఊహాత్మక వివరణ వసగచుందురు. కానీ మైత్రేయ ముని ఇచ్చట వసగినటువంటి నిజమైన వివరణనే మనము అంగీకరింపవలను. ఏలైనా ఉద్ధవునితో పాటుగా అతడు దానిని ప్రత్యక్షంగా
అంటే భగవాను నుండి శ్రవణము చేసెను. ఆ నాలుగింటిలో మొదటి శ్లోకములోని ప్రథమ శక్తి యందు అహమేవాసమేవాగ్రే అని కలదు. ఒక్క వ్యాఖ్యాత తప్ప వేరెవ్వరూ అవగతం చేసుకొనలేని రీతిలో అహం అనేది పదము మాయావాద సంప్రదాయము వారిచే తప్పుగా వ్యాఖ్యానింపబడును. ఇచ్చట అహం అనున్నది దేవదేవుడిని వివరింపబడినది కానీ వ్యక్తిగత జీవులకు కాదు. సృష్టికి పూర్వము కేవలము దేవదేవుడు ఒక్కడే ఉండెను. పురుషావతారములు అప్పుడు లేవు. నిక్కముగా జీవులను లేరు. వ్యక్తముకు సృష్టిని ప్రభావితమునొచ్చని భౌతిక శక్తియు లేదు. పురుషావతారములు మరియు విభవశక్తులు ఆ దేవదేవుని యందే లీనమై ఉండెను. దేవదేవుడు ఇతర జీవులందరకు ప్రభువుగా వర్ణింపబడినాడు. అతడు సూర్యబింబం వంటి వాడు కాగా జీవులు సూర్యకిరణముల యొక్క కణముల వంటి వారు. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి భగవానుని అస్తిత్వం శృతులచే ధృవీకరింపబడినది. వాసుదేవో వా ఇదమగ్రే ఆసీత్ న బ్రహ్మణ చ శంకర ఏకో వై నారాయణ ఆసిన్ న బ్రహ్మ నేశానాహ. ప్రతీదియు భగవాను నుండి కలిగేది ఉద్భవమైనందున అతడు ఎల్లవేళలా అద్వైతుడై ఉండును, పరిపూర్ణుడును, సర్వశక్తి సంపన్నుడును, మంతుడును అయిన కారణమున అతడు నిలిచి ఉండగలడు. అతనికి అన్యమైన ప్రతిదియు ప్రధాన విస్తారములకు విష్ణుతత్వములతో సహా అతని అంశే. సృష్టికి పూర్వము కారణోదక, గర్భోదక, క్షీరోదసాయి విష్ణువులు కానీ బ్రహ్మరుద్రాదులు కానీ లేరు. విష్ణువు ప్రధాన విస్తారము మరియు బ్రహ్మ మొదలుగా గల జీవులు అతని అంశలై ఉన్నారు. ఆధ్యాత్మిక అస్తిత్వం అతనిని కూడి ఉన్నప్పటికీ భౌతిక అస్తిత్వం కూడా అతని యందు నిద్రాణముగా నుండెను. కేవలము అతని సంకల్పమునే భౌతిక వ్యక్తీకరణము సంభవించుట మరియు లయించుట జరుగును. సైనికుల యొక్క వైవిధ్యము రాజుతో ఏకమును సమానమును అయినట్లుగా వైకుంఠలోకముల యందల వైవిధ్యము భగవానునితో ఏకమై ఉన్నది. అందుకే భగవద్గీత 9:7 వివరించబడినట్లుగా భౌతిక సృష్టి అన్నది భగవత్ సంకల్పమున నియమిత కాలమునందు జరుగుతుండను. ప్రళయము మరియు తదుపరి సృష్టి నడుమ సమయమునందు జీవన సముదాయము భౌతిక శక్తి ఆ దేవదేవుని యందే అణిగి ఉండును. సవాయేచ తదా ద్రష్ట నా పశ్యదృశ్యమేకరాట్ మేనే సంత వివాత్మానం సుప్త శక్తిరసుప్త దృక్. సహ దేవదేవుడు లేక ఏష ఇవన్నీయును తదా ఆ సమయమున ద్రష్ట అంటే ద్రష్ట నా అపశ్యత్ గాంచలేదు, దృశ్యం భౌతిక విశ్వము, ఏకరాట్ నిర్వివాద యజమాని మేనే ఆ విధముగా తలచెను. అంటే అసంతం ఉపస్థితమై లేదు. ఇవ వలే ఆత్మానం ప్రధాన వ్యక్తీకరణలు సుప్త అవ్యక్తము శక్తి భౌతిక శక్తి అనుప్త వ్యక్తమై ఉండెను. దృక్ ఆంతరంగిక శక్తి. సమస్తమునకు నిర్వివాద యజమానికు భగవానుడొక్కడే ద్రష్ట అయి ఉన్నాడు. ఆ సమయమున విరాట్ జగత్తు ఉపస్థితమై లేదు. ఆ విధముగా ప్రధానాంశములు మరియు విభిన్నాంశములు లేకుండుటనిచ్చే అతడు అసంపూర్ణత్వం అనుభవించను. భౌతిక శక్తి నిద్రాణముగా ఉండగా అంతరంగిక శక్తి వ్యక్తమై ఉండెను. భగవానుడే పరమద్రష్ట అయి ఉన్నాడు. కేవలము అతడు దృష్టిని సాధించడం ద్వారానే జగద్వ్యక్తీకరణకై భౌతిక శక్తి క్రియాశీలముట అందులకు కారణము. ఆ సమయమున ద్రష్ట మాత్రమే ఉండెను. దేనిపైననైతే భగవానుడు తన దృష్టిని సారించను అట్టి బాహ్యశక్తి మాత్రం లేకుండేను. భార్య అభావమున భర్త ఒంటరితనము అనుభవించినట్లుగా అంతటా అతడు కొంత అసంపూర్ణతను లేమితనము అనుభవించను. ఇది ఒక కావ్య సంబంధపు ఉపమానము.
మరుపునను నిర్ధారణముగానున్న బద్ధజీవులకు మరి ఒక అవకాశం నొసుకుడ కొరకే భగవానుడు ఈ విశ్వమును సృజింపగోరెను. అటువంటి విశ్వము బద్ధజీవులకు భగవద్ధామమునకేకడి అవకాశము నొసుకును. అదియే దాని ప్రధాన ప్రయోజనము. భగవానుడు ఎంతటి దయామయుడు అనగా అట్టి వ్యక్తీకరణకు అభావమునందు అతడు ఏదియో లోపించినట్లుగా అనుభూతి చెందును. ఆ విధముగా సృష్టి సంభవించును. ఆంతరంగిక శక్తి అది వరకే వ్యక్తమై ఉన్నప్పటికీ ఇతర శక్తి మాత్రము నిద్రించుతున్నట్లుగా గోచరించను. ఆనందానుభూతి కొరకై భర్త నిద్రించుతున్న భార్యను నిద్రలేపినట్లుగా భగవానుడు ఆయన క్రియాశీలతకు మేల్కొనుకోరెను. మేల్కాంచి ఉన్న ఇతర భార్యల ఆనందానుభూతిని పొంది ఉన్నట్లుగా నిద్రించు శక్తి సైతము ఆనందానుభూతి కొరకై మేల్కాంచవలని కోరుట ఆ మేడ దేవదేవుడు చూపడి అనుగ్రహమై ఉన్నది. అనగా నిద్రించు బద్ధజీవులను ఆధ్యాత్మిక చైతన్యము యుతముకు నిజ జీవితమునకు చైతన్యయుతము చేయుటకే ఆ సమస్త విధానము. ఆ విధముగా వారు వైకుంఠలోకములందరి నిత్యముక్త జీవుల వలె పూర్ణులగుతురు. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడైన కారణమున తన వివిధ శక్తుల ప్రతి అంశము ఆనందమయముకు రసభావమునందు పాల్గొనవలని వాంఛించును. నిత్యముకు రాసలీల యందు అతనితో జతకూడుటైనది అత్యున్నత జీవన స్థితి. ఆధ్యాత్మిక ఆనందము మరియు నిత్య జ్ఞానమునందు పూర్ణమైనది ఒకటే అందులకు కారణము. సవాయేతస్య సంద్రష్టుః శక్తిః సదసదాత్మికా మాయా నామ మహాభాగ యేదం నిర్మమే విభుః. సా అంటే ఆ బాహ్యశక్తి లేక ఏతస్య అంటే భగవాను యొక్క సంద్రష్ణు పూర్ణ ద్రష్ట శక్తి సత్ అసత్ ఆత్మిక అంటే కార్యకారణములు రెండింటిగను మాయానామ అంటే మాయానామమున పిలువబడను. మహాభాగ ఓ భాగ్యవంతుడా యయా దేనిచే ఇదం ఈ భౌతిక జగము నిర్మమే నిర్మింపబడినది విభు సర్వశక్తి మంతుడు. భగవానుడు ద్రష్ట. ఇక దర్శనీయముకు బాహ్యశక్తి జగద్వ్యక్తీకరణమునందు కార్యాకరణములు రెండింటిగాను పనిచేయను. ఓ మహాభాగా విదురా ఆ బాహ్యశక్తి మాయ నామమున తెలియబడుచున్నది. కేవలము దాని ద్వారానే సమస్త భౌతిక వ్యక్తీకరణము సాధ్యపడెను. మాయ అని తెలుగువాడు భౌతిక ప్రకృతి జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణములు రెండును అయి ఉన్నవి. కానీ పూర్వరంగమున భగవానుడే సమస్త కర్మలకు చేతనమై ఉన్నాడు. దేవనందరి చైతన్యమే దేవపు సమస్త శక్తులకు మూలమైనట్లుగా భగవానుని పరమ చైతన్యమే భౌతిక ప్రకృతి అందరి సమస్త శక్తులకు మూలమై ఉన్నది. ఈ విషయము భగవద్గీత 9:10 యందు ఇట్లు ధృవీకరింపబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. భౌతిక ప్రకృతికి చెందిన సమస్త శక్తుల యందును కడపడి అధికారిగా దేవదేవుని హస్తము పనిచేయుచున్నది. కేవలము ఈ పరమ కారణము వలననే భౌతిక ప్రకృతి కర్మలు క్రమబద్ధముగా ఏర్పాటు కావింపబడి ఉన్నట్లుగాను అన్నీయును నియమిత రూపమున రూపొందుతున్నట్టుగాను గోచరించును. తర్వాత కాలవృత్యాతు మాయాయాం గుణమయ్యా మధోక్షజః పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్. కాలము వృత్య ప్రభావమున తో కానీ మాయాయాం బాహ్యశక్తి యందు
గుణమయ్యాం గుణములందు, అధోక్షజ అధోక్షజుడు, పురుషేణ పురుషావతారము ద్వారా, ఆత్మభూతేన భగవానుని ప్రధాన విస్తారము, వీర్యం జీవబీజము, అదత్త ప్రధానము చేయుచు, వీర్యవాన్ పరమ పురుషుడు. పరమ పురుషుడు తన దివ్యముగు పురుషావతారమునకు భగవానుని ప్రధాన విస్తారము, త్రిగుణయుక్తము భౌతిక ప్రకృతి యందు బీజప్రదానము చేయను. ఆ విధముగా కాలప్రభావమున జీవులు ఉద్భవింతురు. తర్వాత తండ్రి ద్వారా తల్లి బీజ ప్రధానము గావింపడిన విధపే ఏ జీవి సంతానమైనను జన్మింపగలదు. ఆ విధముగా జీవుడు తండ్రి యొక్క వీర్యమునందు తేలుచు తల్లి రూపమున బడయును. అదే విధముగా తల్లి యొక్క భౌతిక ప్రకృతి భగవాన్ నుంచే బీజ ప్రధానము గావింపడినంత వరకు తన భౌతికాంతం నుండి ఏ జీవుని కూడా రూపొందించజాలడు. జీవోత్పత్తి రహస్యమేదియే. ఈ బీజ ప్రధాన కార్యము ప్రథమ పురుషావతారముకు కారణార్ణవాసాయి విష్ణువు ద్వారా నిర్వహింపబడును. ప్రకృతిపై అతని దృష్టి ప్రసరించడం ద్వారా సమస్తము వసకూడగలదు. భగవాను నుంచే కావ్యంపబడు బీజ ప్రధాన విధానము మన మైథునక్రియ భావనలో ఊహింపరాదు. సర్వశక్తిమంతులకు భగవానుడు తన చూపుతోనే బీజ ప్రధానము కావింపగలడు. కనుకనే అతడు సర్వశక్తి సంపన్నుడుగా పిలువబడినాడు. అతని దివ్య దేహపు ప్రతి అంగము ఇతరాంగముల కార్యము నొనరింపగలదు. అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మంతి కనుచు బ్రహ్మ సంహిత 5:3-2 యందు ఈ విషయం స్థిరపడుకున్నది. ఇదే విషయం భగవద్గీత యందును మమ యోనిర్భాత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యం అనుచు ధ్రువపడుకున్నది. జగత్తు వ్యక్తమైనప్పుడు జీవులందరూ భగవాను ద్వారానే ప్రత్యక్షముగా దాని యందు పంపబడుతురు. అంతేగాని వారెన్నడూ భౌతిక ప్రవృత్తి ఫలములు కారు. కనుకనే భౌతిక విజ్ఞాన శాస్త్రము ఎంతగా పురోగతి చెందినను జీవుని మాత్రము సృజింపజాలడు. భౌతిక సృష్టి యొక్క సమస్త రహస్యమిదియే. జీవులు భౌతిక పదార్థమునకు పరాయి వంటి వారు. కనుక భగవానుడు నెలకొని ఉన్నట్టి దివ్య జీవనమునందు నెలకొనినదే వారు ఆనందభావులు కాజాలరు. పొరపాటు కలిగిన జీవుడు జీవనపు ఈ మూలస్థితిని మరచి భౌతిక జగమునందు సౌఖ్యవంతుడకు యత్నించడంలో అనవసరముగా కాలము వృధా చేయును. జీవితపు ఈ అత్యావశ్యక విషయమును మనుషులకు గుర్తు చేయుటకై వైదిక విధానం అంతయు ఉన్నది. మాత్ర ఆనందము కొరకు జీవునకు భగవానుడు భౌతిక దేహమోచుకును. కానీ జీవుడు తెలివి తెచ్చుకొని ఆధ్యాత్మిక చైతన్యమునందు ప్రవేశించినచో భగవానుడు తిరిగి అతన్ని సృష్ట్యారంభమున ఉన్నట్టి అవ్యక్త స్థితి ఎందుచును. భగవానుడి ఇచ్చట వీర్యవానుడు అంటే అని వర్ణింపబడినాడు. అనంతకాలం నుండి బద్ధులై ఉన్నట్టి అసంఖ్యాక జీవులను భౌతిక ప్రకృతి గర్భమునందు అతని నిలుపుటే అందులకు కారణము. అమ్మ జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీకృష్ణ.